ఎడారిలో సెలయేర్లు. జూలై 18. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంతములు 16:9. తన మీద మనసంతా నిలుపుకొని తన మాటల్ని నమ్మకంతో అనుసరించి స్త్రీ పురుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆత్మల ద్వారా గొప్ప పనులు చేయాలని ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు. శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతుంది. నిజంగా నిష్టగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు. ప్రపంచమే కాదు, దేవుడికే ఇంకా ఈ ఛాన్స్ రాలేదు. ఇంతకు ముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణంగా తన పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. తనకు తాను పూర్తిగా తగ్గించుకొని క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చేవారి కోసం దేవుని ఉద్దేశాలను సంపూర్తిగా పుణికిపుచ్చుకునే వారి కోసం ఆయన విధేయతను, ఆయన విశ్వసనీయతను, ఆయన ప్రేమను, శక్తిని ఆసరాగా చేసుకొని తన ద్వారా ఏ ఆటంకము లేకుండా సాహస కార్యాలు చేయటానికి సహకరించే వ్యక్తుల కోసం ఆయన వెతుకుతున్నాడు. మహిమ తనకు కూడా చెందాలని పేచీ పెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేనిది ఏమీ లేదు. తన 90వ పుట్టినరోజున సువార్తికుల పాస్టర్ల సమావేశంలో జార్జ్ ముల్లర్ తన గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు. నేను నవంబర్ 1825లో మారు మనస్సు పొందాను, కానీ 4 సంవత్సరాల తర్వాత మాత్రమే, అంటే జూలై 1829లో నా హృదయాన్ని ప్రభువునకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను. డబ్బు గురించిన ఆశ, పరువు, ప్రతిష్టల గురించి తాపత్రయం పోయింది. ఇహలోక విలాసాల మీద మోజుపోయింది. దేవుడు, కేవలం దేవుడే నాకు సమస్తం అయ్యాడు. నాకు కావలసినదంతా ఆయనలోనే దొరికింది. మరింకేదీ నేను కోరలేదు. దేవుని కృప వల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటిదాకా ఉండిపోయింది. నన్ను పరమానంద భరితుడిగా ఉంచింది. దేవునికి సంబంధించిన విషయాల గురించి పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది. నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను, దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పచెప్పారా? లేక ఆ విషయము ఈ విషయము దేవునితో నిమిత్తము లేకుండా మీ మనసులో ఇంకా ఉన్నాయా? నేను అంతకుముందు కొంత మట్టుకు బైబిల్ చదివేవాడిని, కానీ ఇతర పుస్తకాలు ఇంకా ఇష్టంగా చదివేవాడిని. కానీ తరువాతి కాలంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేనంత ఆశీర్వాదాన్ని ఇచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, దేవుడు ఎంత ప్రేమామయుడో వర్ణించతరం కాదు. మీరు కూడా మీ అంతరంగాలలో దేవుడు ఎంత ప్రేమామయుడో రుచి చూసేదాకా సంతృప్తిపడి ఊరుకోకూడదు. నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చేయమని ఈరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఆమెన్.